సాయి కృష్ణ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజు అసలు బండారం ఏమిటి? నిజంగా ఆయన అమాయకుడేనా లేకపోతే దోష? ఏ రకంగా ఆయన దోష అయితే దోషిలాగా పరిగణించబడాల్సిన అవసరం ఉంది? ఆయనకు మద్దతుగా సింగునగర్ వాసులు ఆయన అరెస్ట్ చేయడానికి వీలు లేదని ఎందుకు ధర్నాలు చేస్తూ ఉన్నారు అనేది ఈ వీడియోలో ప్రముఖంగా చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. సాయి కృష్ణ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజుని అరెస్టు చేయటానికి వీల్లేదు అని కొంతమంది ప్రజల దగ్గర నుంచి మద్దతు లభిస్తోంది. నిజాయితీ పరుడైన నాగరాజుని అరెస్టు చేస్తే ఊరుకునేది లేదు అని ఆ ప్రజలందరూ ఆయన ఉన్న ఇంటి ముందు ధర్నాకు కూడా దిగారు. కాకపోతే ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేయటం కానీ, ఆయన మీద మర్డర్ కేసు పెట్టడం కానీ, ఆయన్ని అరెస్టు చేయటానికి గాలింపు చర్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి నిజంగానే దోష అమాయకుడా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. యాక్చువల్గా మే 9వ తారీఖున సాయి కృష్ణని మార్కాపురంలో ఈ పోలీసులు అదుపులోకి తీసుకుని తరువాత ఈ సిఐ నాగరాజు ఉంటున్న ఈ పోలీస్ స్టేషన్కి అప్పగించారు. ఆ తరువాత ఆయన మిస్ అయ్యాడు. చాలా రోజుల తరువాత ఈ విషయం ఎప్పుడు బయటకు వచ్చింది అని అంటే, దీని మీద హెబియస్ కార్పస్ పిటిషన్ ఆయన తల్లి హైకోర్టులో దాఖలు చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూసుకుని బాగా ప్రముఖంగా దీన్ని చిత్రించే ప్రయత్నం చేశారు. అందులో కులాల కుంపట్లు పెట్టడానికి కూడా ఒక ప్రయత్నం జరిగింది. మార్ఫింగ్ ఫోటోలు లేదు ఫేక్ ఫోటోలతోటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చేసిన వ్యవహార శైలి కూడా మొత్తం బయటకు వచ్చేసింది. కాకపోతే ఇక్కడ వేధిస్తున్న ప్రశ్న ఏమిటి అంటే, నిజంగా సిఐ నాగరాజు అమాయకుడా లేక దోష అనేది నిర్ధారణ కావాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కాబట్టి దాన్ని తేల్చాల్సింది కూడా కోర్టే. ఇప్పుడు అరెస్టు అనేది అనివార్యమై కూర్చుంది. ఎందుకంటే ఆయన మీద మద్దతు ఛార్జెస్ పెట్టారు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతుంది. ప్రజలు ఎంత ధర్నాలు చేసినా ఎన్ని రకాలుగా అడ్డం పడినా అరెస్ట్ అనేది ఆగేది కాదు. కాకపోతే ఇది న్యాయస్థానంలో ఏ రకంగా తేలుతుంది అనేది కూడా మరి తదుపరి చర్యలను బట్టి చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ చనిపోయాడు అని అనుకుంటున్న ఈ సాయి కృష్ణ ఆయన కూడా ఒక రౌడీ షీటరే. 26 ఏళ్ల వయసులో 23 కేసులతోటి ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే ఆయన నేపథ్యం ఏమిటనేది కూడా ఒకసారి ఇక్కడ చూసుకోవాలి. మరి ఆయన అలా తయారవుతుంటే మరి ఆయన కుటుంబీకులు ఏం చేస్తున్నారు? అప్పటి వరకు ఇలాంటి వాళ్ళందరినీ ప్రజల మీదకి ఎందుకు వదిలేశారు అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. కాకపోతే ఎంత రౌడీ షీటర్ అయితే మాత్రం, ఎంత అన్యాయాలు చేసేవాడైతే మాత్రం, పోక్సో కేసులు ఉంటే మాత్రం ఏమిటి, అతనికి మాత్రం జీవించే హక్కు లేదా అని హక్కుల సంఘాల వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అడిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ విషయం తేల్చాల్సింది కోర్టు దాన్ని నిర్ణయించి ఆయనకి శిక్ష ఇస్తే అది చట్టబద్ధమైన వ్యవహారం. కానీ పోలీసులు ఇందులో కలగజేసుకొని ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఆయన చచ్చిపోయాడా, లేదు 3rd డిగ్రీకి చచ్చిపోయేంత రూపంలో లేకపోయినప్పటికీ కావాలని చంపేశారా అనే అనుమానాలు కూడా ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. కాకపోతే దీని వెనకున్న నేపథ్యం ఏమిటి? సాయి కృష్ణని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది? మార్కాపురం దాకా టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి ఆయన అదుపులోకి తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఈ సిఐ నాగరాజుకి అప్పగించారు అని అంటే, ఈ సిఐ నాగరాజు ఏ వ్యవహారంలో ఉండి ఈ పని చేయాల్సి వచ్చింది? యాక్చువల్గా సిఐ నాగరాజు కూడా గతంలో ఆయన యాంటీ గూండా దీంట్లో పనిచేసి ఉన్నాడు కాబట్టి నేరస్తుల పట్ల ఆయన కఠినంగానే వ్యవహరిస్తాడనే పేరు కూడా ఒకటి ఉంది. అలా కఠినంగా వ్యవహరించడం అని అంటే టోటల్గా ఇరాడికేట్ చేసేయటం, చంపేయటం అనేనా? కాకపోతే ఇక్కడ ఒక సన్నని లైన్ ఒకటి అడ్డం పడుతుంది. లాకప్లో కొట్టి చంపేయటానికి, బయటకు తీసుకెళ్లి ఫేక్ ఎన్కౌంటర్ చేయడానికి ఉన్న ఆ సన్నని లైను రెండు అన్యాయం కిందనే పరిగణించాలి. ఇది న్యాయం చట్టం అని చెప్పటానికి ఏదీ లేదు. కాకపోతే అలా చేసిన వాళ్ళందరూ నిర్దోషులుగా బయటకు ఉంటారు. పోలీసులు కూడా బయటకు కనిపించే దాంట్లో ఇలా చేస్తే మాత్రం ఇరుక్కుపోయి దోషులుగా మరి ఆరోపణలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది, కోర్టు ట్రయల్స్ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది, సస్పెండ్ అవ్వాల్సిన పని జరుగుతుంది. మరి ఆ రకంగా ఎందుకు చేయలేకపోయాడు అనే ఊరు ప్రశ్నించడానికి ఏం లేదు. ఇక్కడ ఏది చేసినా చట్ట విరుద్ధమే అనే దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఇక్కడ సిఐ నాగరాజు ఒక చట్ట విరుద్ధమైన పని చేశాడు, ఇంకా దోషి కాకుండా ఎందుకు అవుతాడు? కాకపోతే ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఈ దీని ప్రకారంగా చూస్తే వాళ్ళకి అనుగుణంగా ఎన్ని మాటలైనా మాట్లాడుకుంటారు, కానీ చట్టం అనేది దీని ప్రకారంగా మారదు.
ఇప్పుడు నిర్భయ కేసు కానీ లేకపోతే దిశ కేసులో కానీ ఎన్కౌంటర్ లేదన్నా జరిగినాయి అనుకోండి. నిర్భయ కేసులో అయితే చట్ట ప్రకారంగా వాళ్ళు శిక్షల్ని అనుభవించి ఉరిదీసి వాళ్ళని ఎరాడికేట్ చేయడం జరిగిపోయింది. కానీ దిశలో అలా జరగలేదు. ఒక ఎన్కౌంటర్ జరిగింది, దాని మీద ట్రయల్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను మొన్న కూడా మన కొండబద్దల్లోనే ఒక విషయం కూడా గుర్తు చేసే, అంబటి రాంబాబుకి కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో వరంగల్లో జరిగిన ఎన్కౌంటర్ సంగతి. ఇప్పుడు సాయి కృష్ణ అయితే మరి ఈయన సంఘ వ్యతిరేక శక్తిగా తయారయ్యాడు. కానీ ఆ రోజునున్న ఆ పిల్లలు ఉద్రేకంలో చేసిన ఒక పని అయినా కూడా ఎన్కౌంటర్ చేశారుగా. కానీ అక్కడ మాత్రం న్యాయంగానే కనపడతా ఉంది ప్రజలందరికీను. కాకపోతే ఇక్కడ అసలైన విషయం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని తన ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తించే నాగరాజు దోషి కాకుండా అమాయకుడు ఎలా అవుతాడు? కాకపోతే ఇది ప్రజల కోసం చేశాడండి అని అనిపిస్తూ ఉంటారు. ఇక్కడ అసలైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడే బయటకు వస్తుంది. ఇది జగ్గయ్యపేటలో ఉన్న ఒక వివాదాస్పదమైన ల్యాండ్ విషయంలో జరిగిన ఒక డీల్లో జరిగిన ఒక మ్యానిపులేషన్ కోసం జరిగిన ఒక ప్రయత్నం అనేది అయితే ఇక్కడ కనపడుతుంది. అది నిజమా కాదా అని తేల్చాల్సింది కూడా పోలీసులే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జగ్గయ్యపేట ఏసీపీని కూడా వాళ్ళు విచారణ చేశారు. ఆయన దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకున్నారు. దాంతోపాటుగా జగ్గయ్యపేట రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఈ వివాదాస్పదమైన భూమి తాలూకు రిజిస్ట్రేషన్ల తాలూకు వ్యవహార శైలిని కూడా తీసుకొచ్చారు. అంటే ఇందులో మరి సిఐ నాగరాజు దేనికి ఉపక్రమించాడు? దాంతో సంబంధమే లేకుండా అలాంటి డీలింగ్లో ఎటువంటి భాగస్వామి కాకుండా కేవలం అసాంఘిక శక్తుల్ని నిర్మూలించటం అనే పని పెట్టుకొని చేశాడా అనంటే చాలా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటుతుంది. సరే, ప్రభుత్వం మారినంత మాత్రాన్ని ఎలాంటి పనులు చెయ్యాలా అని అంటే చెయ్యాలని ఏం లేదు. కానీ ఈ అన్ని వ్యవహారాలని ఇక్కడనే వదిలేసేసి ఆయన వెళ్ళి మార్కాపురంలో ఉంటా ఉన్నాడు సాయి కృష్ణ. అక్కడి నుంచి అదుపులోకి తీసుకొచ్చారు. కాకపోతే దానికి ముందు ఈ వ్యవహార శైలి జరిగింది కాబట్టి ఈ వ్యవహారంలోనే మరి వేరొక వ్యక్తిని సాయి కృష్ణ కూడా చంపేసి ఉన్నాడు కాబట్టి ఏవైతే అంబటి రాంబాబు ఫోటోలు చూపించారో ఆయన అన్నమాట. ఇందులో ఆ 25 కోట్ల రూపాయల ల్యాండ్ డీలింగ్ అనేది కనపడతానే ఉంది. దానికి ఉపక్రమించింది ఎవరు అని అంటే ఇప్పుడు వైసీపీ నాయకుల వైపు వేళ్ళు చూపిస్తా ఉన్నాయి. కేవలం వైసీపీ నాయకులే అని చెప్పుకుంటానికి లేదు. అందులో 2 పక్షాలు కూడా ఉంటాయి. భూమి కలిగిన వాళ్ళు, సొంతదారులు, లేకపోతే దాన్ని ఆక్రమించదలుచుకున్న వాళ్ళు, చాలా రకాలైన వ్యవహారాలు ఉన్నాయి ఇందులో. కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి, సివిల్ కేసులను కూడా పోలీస్ స్టేషన్లో పంచాయతీలు చేయటం మొదలుపెట్టిన కాడి నుంచి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో ఇప్పుడు ఆయన్ని ఎన్కౌంటర్ చేయటం అనేది మరి పైన వాళ్ళకి తెలియకుండానో లేకపోతే ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండానో చేయటం కుదరదు. కానీ ఇలాంటి లాకప్ డెత్తులకు అయితే అవకాశం మెండుగా ఉంది. ఇలాంటి వ్యవహార శైలి కలిగిన ఈ సిఐ నాగరాజు దోషి కాకుండా అమాయకుడు ఎలా అవుతాడు అనే ప్రశ్నిస్తే ఖచ్చితంగా దోషి అని తేలుతుంది. ఆయన బండారం మొత్తం ఇక్కడే బయటపడిపోయింది కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.